సో, ఫంక్షనల్ మెడిసిన్‌కి, ఇంగ్లీష్ మెడిసిన్‌కి డిఫరెన్స్ అదేనండి. ఇంగ్లీష్ మెడిసిన్ ప్రతి రోగానికి కూడా జస్ట్ కవర్ అప్ జాబే. అంటే లోపట ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఏ కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది అనేవి చూడరు. ఓకే. నొప్పి అవుతుందా? లక్షణాల కోసం మనం పెయిన్ కిల్లర్ వాడండి. పెయిన్ కిల్లర్ వాడితే ఏమవుతుంది? లోపట డ్యామేజ్ అవుతుందా? ఆగదు. కానీ ఈరోజు ఈ పూట మనకి నొప్పి, బాధ తెలియకుండా గడిచిపోతుంది. సో, అలా రోజు రోజుకి ఏమవుతుంది? ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఇంకా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఇంకా లివర్ డ్యామేజ్ అవుతుంది. మీ బాడీలో యాసిడ్స్ పెరిగిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మీరు యాంటాసిడ్ గూడా వాడాలి. రోజు యాంటాసిడ్ వాడాలి. ఎందుకు? మీ గట్‌లో విపరీతమైన యాసిడిటీ వస్తుంది. మీ గట్ బాక్టీరియా దెబ్బతింటుంది. ఇంకా తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్స్ అంటే మీకు యేసుకున్న మెడిసిన్ వల్ల ఇంకా ఫాస్ట్ ట్రాక్‌గా డ్యామేజ్ అవుతా ఉంటాయి. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, ఎన్నో కాంప్లికేషన్స్ డెవలప్ అవుతా ఉంటాయి. దానికి తోడు కీళ్ళవాతమే ఉందనుకోండి, దానికి పెయిన్ కిల్లర్‌తో పాటు ఇంకో స్టెరాయిడ్ గూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్‌మోస్ట్ ఒక రకమైన న్యూక్లియర్ వెపనే మీ శరీరంలో ఇచ్చినట్టు. సో, దానివల్ల ఏమవుతుంది? టెంపరరీగా మీ రోగనిరోధక శక్తి ఆ రోజు ఆ పూట నిర్వీర్యం అవుతుంది. బట్ మీ బాడీ, మీ ఎముకలు ఇంటర్నల్‌గా కుళ్ళిపోవడము, ఇంకా బలహీనంగా మారడము, ఇంకా మీ అవయవాల పనితీరు గాని, మీ హార్మోన్స్ కానీ ఇవన్నీ దెబ్బతినడము. సో, కంటి చూపు నుంచి చూసుకుంటే అన్ని అవయవాల్లో ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతా ఉంది. సో, కేవలం మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్ళినా, రొమాటాలజిస్ట్ దగ్గరికెళ్ళినా, మా దగ్గర దీనికి ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు అని ఓపెన్‌గానే ఒప్పుకుంటారండి. సో, లక్షణాలకు మాత్రమే వైద్యం ఇస్తారు. అండ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాక ఈ మోకాల్ని మార్పిడి చేసుకోండి అని మీకు అందరూ మీకు డాక్టర్స్ ఇచ్చే సలహాలు. సో, అది డ్యామేజ్ అయ్యేదాకా మిమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తారు. వైద్యం మొత్తం గూడా లక్షణాలకి వైద్యం ఇచ్చుకుంటూ జస్ట్ ఫిజియోథెరపీ అలాంటివి చేసుకొని ఈరోజు ఈ పూట గడిస్తే చాలండి. పూర్తిగా డ్యామేజ్ అయ్యాక అప్పుడు ఆపరేషన్. ఎందుకంటే మీరు ముందు ఒప్పుకోరు గదా! డైరెక్ట్‌గా మార్చేస్తామంటే. సో, అది పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా వెయిట్ చేపిస్తారు. ఓకే. ఈ మోకాల్ని మార్చేద్దాము. ఇంకో మోకాలు గూడా మళ్ళీ పాడవుతది. అది మార్చేద్దాము. ఇవి సక్సెస్ రేట్ ఏంటి అని మనం జూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా విపరీతంగా. ఎందుకంటే, మన ఆహారాన్ని కలుషితం జేసుకున్నాము. మనం తినే చికెన్ గాని, మనం ఏది తిన్నా గూడా విపరీతంగా యాంటీబయోటిక్స్ కెమికల్స్ ఉన్నాయి. మనం ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా, ప్రాథమిక చికిత్సకెళ్ళినా యాంటీబయోటిక్స్ కెమికల్స్ వాడేస్తున్నాం. సో, అన్ని రకాలుగా మన ఆరోగ్యంలో కెమికల్స్ చేరిపోయి, మనం ఆల్రెడీ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. సో, మనకు చిన్న దెబ్బ తగిలినా గూడా మానే ప్రక్రియ చాలా దిగజారిపోయింది. అంటే మనకు హై రిస్క్ ఇప్పుడు సర్జరీస్ అన్నీ గూడా హై రిస్క్‌లో ఉన్నాయండి. ఎంత పర్ఫెక్ట్ డాక్టర్ మీకు వైద్యం ఇచ్చినా, ఎంత మంచి సర్జన్ మీకు సర్జరీ చేసినా, హి కెనాట్ గ్యారంటీ యూ బికాస్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, కర్మగాలి మీకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్, పేషెంట్ డైడ్ విత్ ఇన్ఫెక్షన్. అలా చాలా మంది చనిపోతా ఉన్నారు. సో, ప్రపంచ ఆరోగ్య సంస్థ మన ప్రాచీనమైన వైద్యాలని అన్నిటి మీద పరిశోధన చేసి, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ దాన్ని వెస్టర్న్ కంట్రీస్ ఈవెన్ ఫంక్షనల్ మెడిసిన్ అంటుంది. సో, ఎంత ఎర్లీ స్టేజ్ అయితే అంత తక్కువ డ్యామేజ్ అవుతుంది గదండీ! ఎంత తక్కువ డ్యామేజ్‌తోని మీరు కోలుకుంటే అంత మంచిది గదా! ఈ ఫంక్షనల్ మెడిసిన్‌లో మేము ఫోకస్ చేసేదేంటంటే, డ్యామేజ్ జేసే వ్యవస్థ ఏంటి? మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? లేదా మీ గట్ హెల్త్ నుంచి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోయిందా? లేదా మీకు ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ ఉందా? ఫస్ట్ వాటి మీద మేము ఫోకస్ చేస్తాం. మీ ఆహారము, జీవన శైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఇమ్మీడియేట్‌గా మార్పులు తీసుకొస్తాం. మళ్ళీ ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా మీ గట్ హెల్త్‌ని, మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని మార్చేస్తాం. అండ్ డ్యామేజ్ అయిన టిష్యూస్ అన్నీ కూడా రీజనరేట్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ కానీ, కొలాజెన్ గానీ, గ్లూకోసమైన్ కానీ ఇలాంటివన్నీ ఇస్తాం. సో, ఎంత ఎర్లీ స్టేజ్ మీరు ఫస్ట్ స్టేజ్‌లో మనం నోటీస్ కూడా చేయం. మనకు పెద్దగా ఇబ్బంది లేదు. సెకండ్ స్టేజ్‌లో గూడా స్ట్రెయిన్ అవుతేనే లైట్‌గా పెయిన్ అవుతుంది. పెద్దగా ఉండదు. థర్డ్ స్టేజ్‌లో కొంచెం మీరు వర్క్ చేసుకోగలుగుతారు. బట్ మీరు కొంచెం ప్రెషర్ కూడా పెయిన్స్ అవుతా ఉంటాయి. ఫోర్త్ స్టేజ్‌లో మీ పని మీరు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఆల్‌మోస్ట్ థర్డ్ స్టేజ్‌లోనో, ఫోర్త్ స్టేజ్‌లో మనం దీన్ని కొంచెం సీరియస్‌గా ఆలోచిస్తా ఉంటాం. డాక్టర్ దగ్గరికెళ్తాం. పెయిన్ కిల్లర్స్ యేసుకొని రోజులు గడిపేస్తా ఉంటాం. మనం ఫోర్త్ స్టేజ్ దాటిపోయి ఫిఫ్త్ స్టేజ్‌కొచ్చేసరికి మన పని కూడా మనం చేసుకునే పరిస్థితిలో ఉండం. విపరీతమైన నొప్పులతోని కూర్చున్నా, పడుకున్నా భరించలేం గాబట్టి అప్పుడు ఏ డాక్టర్ ఏది చెప్పినా గూడా మనం నమ్మేయాల్సొస్తది. ఇమ్మీడియేట్‌గా సర్జరీకి వెళ్ళాల్సొస్తుంది. సో, ఇక్కడ ఫంక్షనల్ మెడిసిన్ ఎప్పుడు తీసుకుంటే మంచిది? సో, అట్‌లీస్ట్ మీరు థర్డ్ స్టేజ్‌లో ఉన్నా, తక్కువ డ్యామేజే జరిగింది.
ప్రతి డ్యామేజ్‌ని మనం 100% రివర్స్ చేయలేమండి. సో, ఉన్న కాస్త గ్యాప్‌ని ఏదైతే ఉందో ఇంతకు మించి ఇంకో స్టేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఆగి, ఆ ఉన్న కాస్త గ్యాప్ ఏదైతే ఉందో మళ్ళీ ల్యూబ్రికేషన్స్ డెవలప్ చేసుకుంటే మీకు నొప్పి, బాధ తగ్గిపోతుంది. అండ్ మేము మా పని సర్వీసింగ్ వర్క్ అండి. మెయింటెనెన్స్ వర్క్ ఎవరిది? సో, ప్రతి పేషెంట్‌కి మేము మళ్ళీ ఎడ్యుకేట్ చేస్తాం. మీకు ఎలాంటి కారణాల వల్ల వచ్చిందో, మీరు జీవన శైలిలో, ఆహారంలో ఎలాంటి నియమాలు మీరు పాటిస్తే మళ్ళీ అది ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా మీ జీవితం గడిపేయాలి అంతే కదా! ఈ జీవితం గడపడానికి మీరు ఎలాంటి జీవన శైలిని పాటించడం వల్ల మీకు మళ్ళీ ఇది ఎప్పటికీ తిరిగి రాదు. ఇంకా ఫర్దర్ డ్యామేజ్, డీజనరేషన్స్ రావు. అండ్ మళ్ళీ ఇలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ రావు. సో, ఆల్‌మోస్ట్ మేము ప్రతి పేషెంట్ కూడా 90% రోగాలు మనకి 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, 20% కమ్యూనికబుల్ డిసీజ్. అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఈ 4 మనం ఎలా కాపాడుకోవాలో మనం సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకుంటే ఇవి మనం తెచ్చుకుంటే వస్తున్నాయి. తెచ్చుకోకపోతే రావు. సో, మా పని సర్వీసింగ్ వరకు మిమ్మల్ని పూర్తిగా మళ్ళీ ఆ డ్యామేజ్ అయిన టిష్యూస్ అన్నీ హెల్తీగా మార్చేసి ఆల్మోస్ట్ మనం థర్డ్ స్టేజే కాదండి. ఫోర్త్ స్టేజ్‌లో గూడా మనం రీజనరేట్ చేయొచ్చు. ఫిఫ్త్ స్టేజ్‌లో గూడా రీజనరేట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళేమి ఫాస్ట్‌గా నడవలేరు, ఫాస్ట్‌గా తిరగలేరు. ఎందుకంటే ఉన్న కాస్త గ్యాప్స్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్త్ స్టేజ్ పేషెంట్ ఉందండి. సో, ఆల్మోస్ట్ 78, 80 ఏజ్ పేషెంట్. సో, 97, 85, 85 పేషెంట్స్ కూడా ఉన్నారండి. సో, వాళ్ళకి డాక్టర్ దగ్గరికెళ్తే, "సార్ ఇప్పుడు నా మొత్తం కాళ్ళు ఇలా బెండ్ అయిపోయాయి. అంటే పూర్తిగా డీజనరేట్ అయిపోయి, అది ఫ్యూజ్ అయిపోయి, బెండ్ అయిపోయి ఉన్నాయి." అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఏమన్నారు, "అమ్మా ఇంకెంతకాలం బతుకుతావమ్మా? ఇంకా ఆపరేషన్‌లు అవి ఈ ఏజ్‌లో మంచిది గాదు. దయచేసి ఆపరేషన్స్ కూడా చేయించుకోకు" అని చెప్పేసి డాక్టర్స్ రిజెక్ట్ చేశారు. "సార్ ఇప్పుడు ఏం చెయ్యను" అని నా దగ్గరకొచ్చారు. సో, ఇలా బెండ్ అయిపోయిన జాయింట్ పేషెంట్ పడుకున్నా, కూర్చున్నా విపరీతంగా నొప్పులున్నాయి సార్ నేనేం జేయాలి? సో, అలాంటి వాళ్ళకి నేనేం జేశాను, డ్యామేజ్ చేసే వ్యవస్థని గుర్తించి, కీళ్ళవాతం గాని వాళ్ళకేమేమి ఉన్నాయో గుర్తించి, వాటిని ఇంటర్నల్‌గా నేను ఆ ఫంక్షనల్ డిఫెక్ట్స్‌ని నేను కరెక్ట్ చేయడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోయింది. అండ్ ఒక 4-6 మంత్స్‌లో వాళ్ళకి మళ్ళీ ఆ ఉన్న కాస్త గ్యాప్స్‌లో స్ట్రెంత్ రీజనరేషన్ అనేది క్రియేట్ అయింది. సో, వాళ్ళు పీటీ ఉషాకి కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు గానీ, వాళ్ళు నా పనులు నేను చేసుకుంటే చాలు సార్ అనే పరిస్థితి. ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసింది. వాళ్ళ బెండ్ అయిపోయిన జాయింట్స్ స్ట్రెయిట్ ఏమి అవ్వవు ఎప్పటికింకా. సో, వాళ్ళకేంటి వచ్చిన బెనిఫిట్ సార్ నేనిప్పుడు పడుకున్నా నాకు నొప్పి లేదు. కూర్చున్నా నాకు నొప్పి లేదు. ఒక 2 గంటలు నేను వంట పని చేసినా గూడా నాకు నొప్పి అనేది రావట్లేదు సార్ అనే పరిస్థితిలో అంటే హీల్ జేస్తున్నాం. మేనేజ్ చేయట్లేదు. హీలింగ్ జేస్తున్నాం. ఫంక్షనల్ మెడిసిన్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే డ్యామేజ్ చేసే వ్యవస్థల్ని ప్రివెంట్ చేస్తూ, రిపేర్ చేసే వ్యవస్థల్ని మీ రక్తంలో యాక్టివేట్ చేస్తున్నాం. సో, దయచేసి వీలైనంత మట్టి అంటే సర్జరీస్ పనికిరాదు ఇవి అని అంటలేను. ఎమర్జెన్సీలో మీ జాయింట్ కొలాప్స్ అయిపోయింది. మీకు యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన టైంలో మీరు విష ప్రయోగం జరగాలి. సో, అలాంటి టైంలో మనం వాడుకోవాలి గానీ, జీవనశైలి వ్యాధులతో ఉన్న వాళ్ళని సర్జరీ దాకా తీసుకెళ్లడం ఒక రకంగా క్రిమినల్‌గా చర్యగా నేను భావిస్తాను. ఎందుకంటే, మనం పేషెంట్‌ని ఇగ్నోరెన్స్‌ని మనము వాడుకొని, వాళ్ళకు జీవన శైలిని కరెక్ట్ చేయకుండా, వాళ్ళ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్‌ని సరిజేయకుండా, ఇంకా డ్యామేజ్ అవ్వనిచ్చి, వాళ్ళని సర్జరీ దాకా తీసుకెళ్ళి మనం ఎక్స్‌ప్లాయిట్ చేసి, వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడడం అనేది ఇప్పుడున్న జనరేషన్‌కి ఇది కరెక్ట్ కాదు. సో, ప్రతి ఒక్కరు ఈ ఇగ్నోరెన్స్ నుంచి బయటికి రావాలి. ఎంత ఎర్లీ స్టేజెస్‌లో మీరు వీటిని అడ్రెస్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్‌తో రికవర్ అయిపోయి, మళ్ళీ సస్టైనబుల్ హెల్త్ ప్రపంచం మొత్తం గూడా డబ్ల్యూహెచ్ఓ, యునైటెడ్ నేషన్స్ అందరూ గూడా సస్టైనబుల్ హెల్త్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ డబ్ల్యూహెచ్ఓతో కొలాబరేట్ అయింది. అండ్ మనము చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 2030 లోపు అన్ని హాస్పిటల్స్ ఈ వైద్యం మేము చెప్పిన వైద్యం అంతా వస్తుంది. సర్జన్స్ రేపు ఫ్యూచర్‌లో మీకు రికమెండ్ చేస్తారు. అమ్మ సర్జరీస్ వద్దు, పెయిన్ కిల్లర్స్ వద్దు. దానివల్ల మీ కిడ్నీలు పాడవుతా ఉన్నాయి. మరణాల శాతం పెరిగిపోతా ఉన్నాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల సర్జరీస్ కూడా సాధ్యపడదు. సో, దయచేసి జీవనశైలి వ్యాధులతోని వచ్చిన వాళ్ళందరూ ఈ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోండి. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళిపోండి అని సజెషన్స్ ఇస్తారు. ఆల్రెడీ ఇది రియాలిటీలో వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎయిమ్స్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. సో, 2030 లక్ష్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకొని ప్రతి హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు మిమ్మల్ని మీరు సేఫ్‌గార్డ్ చేసుకోవాలి. మీరు ఇలాంటి ట్రాప్‌లో పడకుండా అనవసరమైన పెయిన్ కిల్లర్స్, సర్జరీస్ వీటికి దూరంగా ఉండాలి అనుకుంటే ఈ అవగాహన పెంచుకోండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ కానీ,
ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించిన నాలెడ్జ్ కానీ, మీకు ఎన్నో రకాలుగా సెల్ఫ్ హెల్త్ కేర్ పరంగా ఈ నాలెడ్జ్‌ని మీ ముందు డిసిపేట్ చేస్తా ఉన్నాం. మీకు అవేర్‌నెస్ కోసం, మీ బెనిఫిట్ కోసం. సో, ఇన్స్యూరెన్స్‌తో కాదండి, అష్యూరెన్స్‌తో బతకడం నేర్చుకోండి. దయచేసి ఈ మల్టీ బిలియన్ ఫార్మా ట్రాప్‌లో మీరు పడకుండా మీరు, మీ ఫ్యామిలీని సేవ్ చేసుకోండి. సో, మోకాలు నొప్పులే కాదండి, అన్ని జీవనశైలి వ్యాధులకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్‌కో డాక్టర్, రైట్ హ్యాండ్‌కో డాక్టర్ ఉండడు. ఏ రోగానికైనా గూడా ఆయుర్వేదంలో జూసుకోండి, లెఫ్ట్ హ్యాండ్‌కో డాక్టర్ ఉండడు. రైట్ హ్యాండ్ మీ ఫిజికల్ హెల్త్, మీ మెంటల్ హెల్త్, మీ సోషల్ హెల్త్‌కి ఒకడే డాక్టర్ ఉంటాడు. సో, నేనొక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్‌ని. సో, నా పని ఏంటి అనంటే వీలైనన్ని సర్జరీస్ నేను అవ్వకుండా చూసుకోవాలి. వీలైనంత డ్రగ్‌లెస్‌గా మీరు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్ రిస్టోర్ చేసుకోవాలి. అండ్ మీరు మళ్ళీ ఒక సస్టైనబుల్ హెల్త్ అంటే డాక్టర్స్ మీద గానీ, వ్యవస్థ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ హెల్త్ కేర్‌తోనే ఆరోగ్యంగా ఉండాలి అనే యాస్పెక్ట్‌లో మిమ్మల్ని అన్ని రకాలుగా మేము ట్రైన్ చేస్తాం. మీ మీ ఆ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండేలాగా చేస్తాము. సో, నెక్స్ట్ ఫ్యూచర్ హెల్త్ కేర్ సిస్టమ్ మనం ఇప్పుడే తెచ్చుకోవాలంటే మన అవగాహన పెంచుకోవాలి. మనం మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అవగాహన రెగ్యులర్‌గా మీకు ఎన్నో వీడియోస్‌లో మేము కంటిన్యూగా ఇస్తూనే ఉంటాం. సో, దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళ లైఫ్‌లో గూడా మంచి మార్పు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.